బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి వరుస సమావేశాలతో బిజీగా గడపనున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరనున్నారు. మధ్యాహ్నం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ కానున్నారు. కాళేశ్వరంతో పాటు పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. ఇప్పటికే ఈ అంశంపై అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. ఇవాల్టి ఎన్డీఎస్ఏ సమావేశంలో పాల్గొనే ఇంజనీర్లకు సూచనలు చేశారు. అలాగే కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. రుణమాఫీ అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. వరంగల్లో జరిగే కృతజ్ఞతా సభకు రాహుల్ గాంధీని ఆహ్వానించనున్నారు. ఇక తాజా రాజకీయ పరిణామాలపైన కూడా చర్చించే అవకాశం ఉంది. నామినేటెడ్ పోస్టులు, మంత్రివర్గ విస్తరణ, పీసీసీ ప్రెసిడెంట్ వంటి అంశాలపై ఈ పర్యటనలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ అందిస్తారు. శివ, చెప్పండి. వరుస సమావేశాలతో అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీగా ఉండబోతున్నారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఏ సమావేశాల్లో ఆయన పాల్గొనే అవకాశం ఉంది శివ? రైట్ ప్రశ్న. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన రెండో రోజు కొనసాగుతుంది. మొదటి పర్యటనలో భాగంగా నిన్న తన అధికారిక నివాసమైన తుగ్లక్ రోడ్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, అలాగే సలహాదారు ఆదిత్యనాథ్ దాస్తో సమావేశమయ్యారు. శనివారం ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులతో ఏదైతే సమావేశం జరిగిందో ఆ సమావేశంలో జరిగిన అంశాలకు సంబంధించి ఆ సమావేశం యొక్క సారాంశాన్ని ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి ఇటు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులు తీసుకుని వెళ్లారు. దానిలో పలు కీలక విషయాలపై చర్చలు జరిపారు. మరోవైపు ఈరోజు కూడా అధికారుల స్థాయిలో సమావేశం ఉన్న నేపథ్యంలో వారితో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులతో ఈరోజు తెలంగాణకు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు, సలహాదారు ఇద్దరు కూడా సమావేశం కాబోతున్నారు. సమావేశం అవుతున్న నేపథ్యంలో పలు విషయాలపై చర్చలు జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే శనివారం ఏ విషయాలపై చర్చలు జరిగాయో, ఇటువంటి విషయాలపై ప్రధానంగా అందరి అభిప్రాయాలు తీసుకున్నారో దానికి సంబంధించి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో చర్చలు జరిపారు. మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి కూడా అధికారులకు పలు సూచనలు చేశారు. ఈరోజు అధికారులు అటు ఇంజనీర్లు, ఇటు నీటిపారుదల శాఖ అధికారులు కూడా పాల్గొంటున్న నేపథ్యంలో ఎన్డీఎఫ్సీ సేఫ్టీ అధికారుల సమావేశంలో పాల్గొంటున్న నేపథ్యంలో ఆ సమావేశంలో పాల్గొనే సందర్భంలో మాట్లాడిన అంశాలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. అంటే మేడిగడ్డ ప్రాజెక్టు మరమ్మతులు కానీ పరీక్షలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఆ రిపోర్టుకు సంబంధించి ప్రధానంగా ఏ విషయాలపై ప్రధానంగా ఈరోజు జరిగే సమావేశంలో చర్చించాలి అనే అంశాలపై నిన్న తన అధికారిక నివాసంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు, మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి చర్చలు జరిపారు.